ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వర్షాకాలం వచ్చింది, మూగజీవాలకి ఆహారం ఉండదు, రోడ్డు పక్కన ఉన్న సాధువులకి కప్పుకోవడానికి ఒంటి మీద దుప్పటి కూడా ఉండదు. సో మీరు దయచేసి ఏదో ఒకటి ఆహారం మూగజీవాలకి కానీ సాధువులకు కానీ ఏదో ఒక ఆహారం, కప్పుకోవడానికి దుప్పటి కానీ సాధువులకి, మూగజీవాలకి ఏదో ఒక ఆహారం. ఆవులు రోడ్డు మీద నుంచొని ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ, ఏమీ అర్థం కాక తినడానికి కూడా సరిగ్గా ఇది ఉండదు. గడ్డి అక్కడ పెరిగినా కూడా వర్షానికి ఎక్కడికి వెళ్ళలేవు ఆవులు. గేదెలు అవి వెళ్ళినట్టు ఆవులు వెళ్ళలేవు, సున్నితమైనవిగా ఉంటాయి అవి. మీ దగ్గరలో ఉన్నది ఏదైనా గడ్డి కాస్తంత తీసుకొని గుప్పుడు ఏదో ఓం నమః శివాయ అని కాస్తంత తినిపించండి, అక్కడ దాని దగ్గర వదిలేయండి, అదే తింటుంది చక్కగాను. మీరు నోటు దాకా కూడా పెట్టవసరం లేదు, చాలా జాగ్రత్తగా. కాబట్టి మూగజీవాలకు కూడా మీరు సహాయం చేసినట్టు ఉంటుంది వర్షాకాలం. సో కాస్త మంచి పనులు చేయండి వర్షాకాలం. అందరూ మంచివాళ్లే అని నేను అనుకుంటున్నాను, మంచి పనులు చేస్తున్నారనుకుంటున్నాను. ఈ వర్షాకాలం కూడా అలాగే చేస్తూ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయం. ఆ విధంగా మీరు చేస్తూ కొద్దిగా మంచి పని చేయండి దయచేసి. చాలామంది లైక్లు, సబ్స్క్రైబర్లు అసలు వేలకు వేల లైక్లు వస్తున్నాయి. 1 మిలియన్స్, 2 మిలియన్స్, కేలు ఏంటంటో వస్తున్నాయి. అంత యాక్సెప్ట్ చేయట్లేదు, నేను అంత ఇదా అనుకోవట్లేదు. సో దయచేసి మంచి చెయ్యండి. ఓం నమః.